దెబ్బ రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరిగింది. రేపు ఆగస్టు 18 తారీఖున సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వారోత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా మరి గ్రామ గ్రామాన పెద్ద ఎత్తున వారోత్సవాలను విజయవంతం చేయాలని చెప్పి దీనికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గౌడ కులస్తులు, గీత కార్మికులతో పాటు బడుగు బలైన వర్గాలు ఏదైతే బడుగు బలైన వర్గాలకు రాజ్యాధికారం రావాలని చెప్పి మొట్టమొదటిసారి మరి బడుగు బలైన వర్గాలను అందరిని ఐక్యం చేసి యుద్ధం చేసి మొగలాయి పాలనను గడగడలాడించినటువంటి ఒక మొనగాడైనటువంటి సర్వాయి పాపన్న జయంతి వారోత్సవంలో బడుగు బలైన వర్గాలందరూ కూడా మరి ఐక్యం చేసి వాళ్ళందరి ద్వారానే మరి సర్వాయి పాపన్న జయంతి వారోత్సవాలను నిర్వహించాలని చెప్పి ఈ రోజు మరి రాష్ట్ర కమిటీ ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. అట్లాగే గత ప్రభుత్వం ఏదైతే అన్ని కులాలకు కార్పొరేషన్లు ఇచ్చి మరి ఏదైతే గీతా కార్పొరేషన్ ఇవ్వాలని చెప్పి దాదాపు 9 సంవత్సరాల డిమాండ్ చేస్తే ఆఖరికి 3 నెలల ముందు గీతా కార్పొరేషన్ చైర్మన్ మాత్రం పెట్టి దానికి నిధులు ఇవ్వకుండా మరి గౌడ కులస్తులను మోసం చేయడం జరిగిందని చెప్పి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా గౌడులందరూ కలిసి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి వాళ్ళ గెలిపించుకోవడం జరిగింది. కానీ వల్ల తెలంగాణ మరి అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా ఇవాళ గీతా కార్పొరేషన్ ఏదైతే ఉందో దాన్ని నియమించలేదు కనుక మేమందరం రాష్ట్ర కమిటీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. గీతా కార్పొరేషన్ వెంటనే ఏర్పాటు చేయాలి. ఆ గీతా కార్పొరేషన్ కు ఏదైతే ప్రజాస్వామికబద్ధంగా పూర్తి కమిటీని ఎన్నుకోవాలి. దానికి ఉత్సవ విగ్రహాల చైర్మన్ తీసుకొని అక్కడ పెట్టడం కాకుండా 5,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించి వెంటనే కల్లుగీత వృత్తిని ఆధునీకరించి ఏదైతే కల్లుగీత వృత్తికి సంబంధించినటువంటి మరి సేఫ్టీ బొక్కులు కానీ ప్రమాద బీమా కానీ వృత్తిని ఆధునీకరించడం కానీ ఈ పెండింగ్ ఉన్నటువంటి ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉందో అవన్నిటి కూడా వెంటనే ఇవ్వడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గౌడ కులస్తులను ఎస్టీలకు గుర్తించి లైసెన్స్లు ఇచ్చే విధంగా మరొక ఉద్యమ కార్యక్రమ రూపాన్ని కూడా ఈరోజు నిర్వహించడం జరిగింది. కనుక రేపటి నుండి గౌడ కులస్తులు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గౌడ కులస్తులు అందరూ కూడా పెద్ద ఎత్తున గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి వరకు మోపుదెబ్బ నిర్మాణాలు ఏర్పాటు చేసుకొని ఒక బలమైన నిర్మాణంగా ముందుకెళ్ళడం జరుగుతుంది. కనుక గౌడ కులస్తులు అందరూ కూడా రేపు జరగబోయేటువంటి పాపన జయంతి కార్యక్రమాల్లో గౌడ కులస్తుల నాయకత్వం వహిస్తూనే బడుగు బలైన వర్గాలను అందరూ భాగస్వామ్యం చేయాలని చెప్పి సందర్భంగా పిలుపునిస్తున్నాం. జై తెలంగాణ, జై మోపుదెబ్బ, జై సర్దార్ సర్వాయి పాపన్న.